హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతోని ఉన్నారు. ఏపీ రాజకీయాల గురించి సార్తోని మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. అంటే నిజమేనా సార్, గతంలో షర్మిల గారు జగన్ గారికి పార్టీలో ఒక స్థానం ఇవ్వమని, ఒక పదవి ఇవ్వమని అన్నది నిజమేనా? ఒకవేళ ఇస్తే కనుక మీ రాజకీయాల్లోకి ఈ రకంగా రాకపోయేది ఉండేదా మీ అభిప్రాయం ప్రకారం? అంతే కదా. ఇప్పుడు అన్నే గనక పదవి ఇచ్చున్నట్లయితే ఆమె అసలు తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకు ఉండేది? ఇప్పుడు మనం చూసాం, నిన్న ఇడుపులపాయ ఆ సమాధి దగ్గర షర్మిల, సునీత నిలబడ్డారు. వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూసినప్పుడు వైఎస్ అభిమానుల్లో ఏముంటుంది? రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి కనపడతారు. రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి అన్నదమ్ములుగా, రామలక్ష్మణులుగా ఉండేవాళ్ళు. ఒక ప్రేమ కలిగిన కుటుంబంగా అది ప్రజల ముందు ఉండేది. వాళ్ళు రకరకాల మతాలు, రకరకాల కులాల కలగలుపుగా ఆయన చెప్పుకునేవాడు రాజశేఖర రెడ్డి. ఏమని? మా ఇంట్లో అన్ని కులాల వాళ్ళని పెళ్లి చేసుకున్నాం, ఎస్సీలు, ఎస్టీలు అందరూ మా చుట్టాలే అనేవాళ్ళు. వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ యొక్క కులాంతర వివాహాలని ఆయన సమర్థించుకుంటూ ఇలా ప్రజల్లో మనిషిగా మారాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి ఆదరణ పొందాడు. ఆ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి మధ్య ఉన్నంత అనుబంధం ఏది? అన్న గనక లోక్సభకి వెళ్తే తమ్ముడు అసెంబ్లీకి వచ్చేవాడు, తమ్ముడు లోక్సభకి వెళ్తే అన్న అసెంబ్లీకి వచ్చేవాడు. కడప పులివెందుల గురించి నేను చెప్తున్నాను. కడప పార్లమెంట్కి 4 సార్లు రాజశేఖర రెడ్డి వెళ్ళాడండి. 2 సార్లు వివేకానంద రెడ్డి వెళ్ళాడు, 2 సార్లు జగన్, 2 సార్లు అవినాష్ గెలిచారు. అంత చక్కగా పేరుగా నడిచినటువంటి ఆ అన్నదమ్ముల మధ్య ప్రేమ, అనుబంధం ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య ఎందుకు లేకుండా పోయింది? ఇది కదా ఇవాళ వైఎస్ అభిమానుల్లో ప్రశ్న. ఇది కదా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్లో అనుమానం, సందేహం. వాళ్ళిద్దరూ నడిచినట్టే జంటగా మరి జగన్మోహన్ రెడ్డి, షర్మిల గనక నడిచుంటే, ఏది కడప లోక్సభ ఆమె అడిగింది అనుకోండి, కడప లోక్సభకే గనక షర్మిలకు టికెట్ ఇచ్చేసి ఉంటే ఇవాళ ఇవన్నీ జరిగాయా? ఆమె పార్టీ పెట్టే అవకాశం ఉండేదా? తెలంగాణ వెళ్ళి అక్కడ ఫెయిల్యూర్, ట్రాజడీ కావాల్సిన అవసరం లేదు. తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్లో చేరి అన్న బాణం మళ్ళీ అన్న మీదకే ఎక్కువ పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. అంటే అటు తిరిగి ఇటు తిరిగి అన్ని వేళ్ళు ఎవరి వైపు చూపబడుతున్నాయి? జగన్ వైపు చూపబడుతున్నాయి. అందరి వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే ఎందుకు చూపబడుతున్నాయంటే కారణం జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి తప్పులు అన్నమాట. కడప లోక్సభకి షర్మిలను ఇచ్చినా లేదు, ఆ పరిమళనత్వానికో ఎవరికో ఇచ్చాడు రాజ్యసభ, అదేదో షర్మిలకే ఇచ్చి రాజ్యసభకు పంపినా ఇవాళ ఈ ఉపద్రవం వచ్చేది కాదు. ఈ ఉరుములేని పిడుగులాగా ఇవాళ షర్మిల వచ్చి తాడేపల్లి ప్యాలెస్ మీద పడేది కాదన్నమాట. తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి సోనియా మీదో కాంగ్రెస్ మీదో వేసి ఆమె మా ఇంట్లో చిచ్చు పెడుతుందంటే మీ ఇంట్లో నేను చిచ్చు పెడతానా? ఏమవసరం? నాకెలా కుదురుతుంది? నువ్వు ఇస్తేనే కదా. అవకాశం ఇచ్చింది ఎవరు? నువ్వు. చిచ్చు పెట్టడానికి నీ కుటుంబంలో అవకాశం నువ్వే ఇచ్చుకుని నువ్వు వేరే వాళ్ళు చిచ్చు పెట్టారంటే జనం ఎలా నమ్ముతారు? కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది వైఎస్ కుటుంబంలో చిచ్చు, అన్నా చెల్లెళ్ళ మధ్య చిచ్చు. అది రాష్ట్రానికి కార్చిచ్చు కాకూడదు. అది పార్టీని తగలబెడితే తగలబెట్టుకోండి, కుటుంబానికి నష్టం జరిగితే నష్టం చేసుకోండి, కానీ రాష్ట్రానికి నష్టం చేయకూడదు ఆ చిచ్చు, ప్రజలకు నష్టం చేయకూడదు ఆ చిచ్చు. ఓకే.